తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖ వేదికగా ఆర్కే బీచ్ పరిధిలో జనవరి 4వ తేదీన జరగనున్న నావికాదళ విన్యాస నిర్వహణలో అంతా సమన్వయంతో వ్యవహరించి విజయవంతం చేయాలని కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఇండియన్ నేవీ, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ కమిషనర్లతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. విశ్వప్రియ హాలు, ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల తిరిగిన ఆయన అక్కడ పరిస్థితులపై ఆరా తీశారు. విన్యాసాలకు సంబంధించి అన్ని రకాల క్రతువుల గురించి నేవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధాన వేదిక నిర్మాణం, ఫైర్ వర్క్, లేజర్ షో, డ్రోన్ షోల నిర్వహణ, ఇతర ఏర్పాట్లపై ఆరా తీశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు భాగస్వామ్యం కానున్న నేపథ్యంలో భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. Would be sufficient enough pre-completion of the event. Public, because sometimes they don't honor the request of the contractor or the little bit of presence of police, so that should be enough. Sure. It's already started. Sir, we floating platforms, ships and submarines, sir. So all these come first rehearsal of 28. Near the dials and. So here if you see the LED screens which are there, which is shown to you, this is indicated. Okay. We can put screens elsewhere also on the beach, little away from the. Yes, sir. We can, in fact, share the link, sir, as we did in Puri. It was being live stream, so it was not incumbent to people to come at particular site. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో భీమవరంలో అంబరానంటాయి. స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో వైసీపీ నేత అడ్వకేట్ రాయప్రోలు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో 500 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు వేగిరాజు రామకృష్ణరాజు, వేండ్ర వెంకటస్వామి, చినమెల వెంకటరాయుడు తదితరులు మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. జగన్ హయాంలో 3 లక్షల కోట్ల మందికి పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందజేసినట్టు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కామన నాగేశ్వరరావు, పాలవెల్లి మంగ, బీఆర్కే రాజు, గంటా సుందర్ కుమార్, నందమూరి ఆంజనేయులు, ఎల్వి ప్రసాద్, గుంటి ప్రభు, పెచ్చెట్టి ప్రసాద్, బొగ్గు జయరాం, పతివాడ రాజేంద్ర, పతివాడ శేషు, జట్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం అనేటువంటి 2 గుర్రాలతో రాష్ట్ర ప్రగతి రథాన్ని ఉన్నత పదం వైపు తీసుకెళ్లిన మహోన్నత నాయకుడు. ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు చేయనటువంటి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలని, పథకాలని రాష్ట్రంలో ప్రవేశపెట్టి అన్ని వర్గాలకి, అన్ని కులాలకి, మతాలకి వాళ్ళకి ఏ రకమైనటువంటి అవసరం ఉందో గుర్తించి 5 సంవత్సరాల కాలంలో ఇచ్చినటువంటి ఎన్నికల హామీని ఒక భగవద్గీతలాగా, ఒక గుణాలాగా మరి ఆయన దాన్ని ఆచరించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎలా ఉండాలి అనేటువంటి ఒక రోల్ మోడల్గా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిపథం చేసినటువంటి మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. మహిళల యొక్క అభ్యున్నతి కోసం మహిళా పక్షపాతిగా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన ఒక విద్యా రంగంలో కానీ, మహిళా రంగంలో కానీ, ముఖ్యంగా వైద్య రంగంలో కానీ ఆయన చేసినటువంటి సంస్కరణలు కానీ, ఆయన పెట్టినటువంటి పథకాలు కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా మొన్న జూన్ వరకు కూడా దాన్ని వాటిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, ఆ పథకాల లబ్ధిని ప్రజలందరూ కూడా అనుభవించడం జరిగింది. అయితే మీ అందరికీ తెలుసు, దురదృష్టవశాత్తు మరి కొట్టించినటువంటి ఇద్దరి అంటే ఎవరికి ఏం కావాలి, ఎవరికి ఏం అవసరం అని మరి ఆలోచించి పిలవకుండానే, అడగకుండానే మనకి అందించినటువంటి వ్యక్తి. పార్టీ అధికారంలో రాకపోయినా 11 సీట్లకే పరిమితమైన ఈ రాష్ట్రంలో మరి ఈ
రోజున ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ మరి పార్టీని వీడే పరిస్థితి లేదు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మీరు తీసుకుంటే ఇదే కార్యక్రమం జగన్ గారి జన్మదినాన్ని రాష్ట్ర ఉప్పెత్తున మీరు చేసినటువంటి కార్యక్రమాలు చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని మరి అవమానాలు పాటు చేస్తే ఆయన పార్టీ నుండి వేరే పార్టీలకి మరి నిరంతరం ప్రజలతో మమేకమై చేసి మళ్ళీ పార్టీ అధికారంలోకి రాకపోయినా 10 సంవత్సరాలు కష్టపడి ఏ కారణం లేకుండా ఆయన్ని జైల్లో పెట్టిన అది కూడా కావలేకుండా మరి మీ అందరి అభిమానంతో తిరిగి అధికారంలోకి వచ్చి చాలా మంచి పనులు చేశాక ఈ రోజున అవమానంగా రేట్లు అంటే 11 సీట్లకే పరిమితం చేసినప్పుడు కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు ఆయన్ని తిరిగి ఆదరించాలని మంచి విషయాలలో రాజకీయాల్లో గెలుపు ఓటమి అవన్నీ సర్వసాధారణం. మళ్ళా ఆయన నాయకులతో కానీ కార్యకర్తలతో ప్రజలతో మమేకమై మళ్ళీ ఆయన యొక్క స్థిరత్వాన్ని నిలబెట్టుకుని అంటే ఏ పేదవాడైతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలి, ఏ పేదవాళ్ళ కుటుంబంలో అయితే ఆనందంగా ఉండాలని కోరుకున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి తర్వాత వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే సూపర్ హామీలు ఉన్నాయో అవి అమలు చేయమని అడగాలి కదా. అమలు చేయకపోతే మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని దించుతాం, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకొస్తామనే వాయిస్ కనుక మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే ఇంకా ఏ పథకం కూడా 40 రోజుల్లో సంక్షేమ ఏది కూడా అమలు కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అందుచేత ఈ పేదల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా అండగా ఉంటారు. మీకు ఏదైతే అందాలో అన్ని కూడా అన్ని దాకా కూడా పోరాటం చేస్తారు. ఒకవేళ అందరి పక్షంలో న్యాయం జరగని పక్షంలో మా నాయకులు కనుక మళ్ళీ అధికారం ఇస్తే రాబోయే రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ పేటకి మళ్ళీ సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. మహిళలందరూ కూడా కక్కడం కట్టి జరిగిన 5 సంవత్సరాల్లో ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇప్పుడు చెప్తున్నటువంటి ప్రభుత్వం కలబోయే మాటలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి కొత్తకి మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పి సభాపతి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో వాళ్ళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాగే ఏంటంటే ఇవాళ పెన్షన్లు ఉన్నాయి, 6 లక్షల పెన్షన్లు రద్దు చేస్తామని చెప్పేసి అసెంబ్లీలో సంబంధిత మంత్రివర్యులు చెప్పకనే చెప్పాడు. అంటే ఇందులో చాలా మంది కూడా పెన్షన్ రద్దు అవ్వబోతూ ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా మనం ప్రతిఘటించాలి అంటే ఖచ్చితంగా వాటన్నింటినీ ప్రతిఘటించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వారికి ప్రత్యేకతను తెలియజేస్తున్నాను. అలాగే పెద్దలు వీరయ్య రామకృష్ణ గారికి మరి 27వ తారీఖున ప్రజల పక్షాన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానం జరిగింది. ఆ విషయంలో కూడా ప్రజల పక్షాన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది. నిరంతరం ప్రజల కోసం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ భీమవరం నియోజకవర్గంలో వేదికలు ఉన్న నాయకులుగా చాలా మంది రాలేదు. వారంతా కూడా ప్రజలు పెట్టుకుంటారు, ప్రజల పక్షాన పోరాటం చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా మరి మరి జగన్ గారు వెంట ఉండాలి, వైఎస్ఆర్సీపీ వెంట ఉండాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ముందుగా పేదల కోసం ప్రాణం పెట్టే నాయకుడిని మనం అందరం కూడా మరి ముఖ్యమంత్రిగా చేసుకోకపోవడం చాలా దురదృష్టకరం. ప్రతి అనుక్షణం కూడా బడుగు బలహీన వర్గాల గురించి ఆయన నిత్యం ఆలోచిస్తూ ఎవరికైతే ఏ పథకం పెడితే ఆ వర్గం అభివృద్ధి చెందుతుంది అని ఎన్నో ఆలోచనతో పాదయాత్ర చేసి మరి ఆయన ప్రతి సంక్షేమ పథకానికి ఒక పేరు పెట్టి మనందరి కోసం అనేకమైన సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చినటువంటి మహానేత జగన్మోహన్ రెడ్డి గారు.
మనిషికి మరి ఇక్కడ చాలా మంది భగవద్గీత పురాణం బైబిల్ చదువులు ఉంటారు. దేవుడు కూడా చెప్పాడు, మనుషులకి విధేయులై ఉండాలి తప్ప బానిసలే ఉండకూడదు. మీరు ఇప్పుడు మీరు విధేయులా బానిసలా? జగన్ గారికి విధేయులే ఉండాలి. 5 సంవత్సరాలు పోవచ్చు, కానీ జగన్ గారి పోరాటాలు ఏమి కొత్తే కాదు. ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని జయించిన అలక్ష్యాలు ఒక్కడే. ఈ ఆంధ్రప్రదేశాన్ని జయించేవాడు ఒకే ఒక్కడు, అది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం మళ్ళీ కావాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా. ఏంటి ప్రతి షాపులో కూడా ఆయన వస్తేనే సీఎం కింద బాగుంటుందని కోరుకుంటున్నారు. అలాంటి 40% కాదు 100% ఈసారి రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మనం కంపల్సరీ ఓటేసి మళ్ళీ ఆయన సీఎం చేసి మనకు ఉన్న కష్టాలన్నీ పోగొట్టుకుని మళ్ళీ ఆనందంగా ఉండాలని చెప్తున్నారు. ఒకసారి మా అక్క చెల్లెలికి మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లు పెంచబోమని, బెనిఫిట్ షోలకు అనుమతించబోమని అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలియజేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతిస్తూ జీవోలు ఇవ్వడం పరిపాటిగా మారిందన్నారు. ఈ విధానాలను సిపిఐ తీవ్రంగా ఖండించింది. ఇటీవల పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. నిన్న అసెంబ్లీలో సుదీర్ఘంగా ఈ సినిమా ఇండస్ట్రీ గురించి, తర్వాత జరిగిన పరిణామాల గురించి చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఏదైతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పెద్ద పెద్ద హీరోలతో అనేక రకాల సినిమాలు తీసి ఇవాళ వేల కోట్ల రూపాయలు వసూలు చేయడానికి ప్రజలపైన భారాలు మోపుతూ పదే బ్లాక్ మార్కెట్ టైప్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ఉన్నారు. బెనిఫిట్ షోల పేరుతో వసూలు చేసుకుంటా ఉన్నారు. ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో పాపం ఫ్యాన్స్కి పెద్ద బెల్ట్ వేస్తున్నారు. నిజంగా ఫ్యాన్స్కి ఏదైనా ప్రిఫరెన్స్ ఉండాలి. ప్రిఫరెన్స్ కాకపోకుండా వాళ్ళ విషయంలోనే వాళ్ళకి ఈరోజు ఎక్కువ చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇది ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఎట్టయితే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో చేశాడు, నిర్ణయం చేశారు, అదే పద్ధతుల్లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించాలి. ఖచ్చితంగా బెనిఫిట్ షోలు రద్దు చేయాలి, టికెట్ రేట్లు పెంచుకునే దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. రెండో అంశం, నిజంగా జరిగిన సంఘటన పైన ఇవాళ రాజకీయ నాయకులు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వారు చేస్తున్నది ఇది ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఒక తల్లి చనిపోయి వాళ్ళ అబ్బాయి చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉంటే అరే మీకు మనసు ఒప్పలే, ఆ కుటుంబాన్ని గురించి మీరు మాట్లాడరు, వాళ్ళ గురించి వాళ్ళకి సానుభూతి కూడా మీరు స్టేట్మెంట్లు ఇవ్వరు. చివరికి సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ కూడా సినిమా యాక్టర్గా చేస్తూ ఉన్నాడు, ఎమ్మెల్యేలు సినిమా యాక్టర్గా చేస్తూ ఉన్నారు. ఆంధ్ర నుంచి కూడా రాజకీయ నాయకులు సినిమా యాక్టర్కి సానుభూతులు చూపుతూ ఉన్నారు. ఒక ప్రాణం పోయి తర్వాత ఇంకొక ప్రాణం గిలగిల్లాడుతూ ఉంటే అరే దాని గురించి మీరు మాట్లాడలేదంటే నైతికంగా పతనమయ్యారు. ప్రత్యేకించి రాజకీయ నాయకులు, వాళ్ళు సెలబ్రిటీస్ ఎవరుంటే చాలు, పాపులారిటీ ఉన్న వ్యక్తులు వెంట వాళ్ళ వెంటబడి తిరుగుతూ ఉన్నారు. తర్వాత అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్లో కూడా చాలా చెప్పినా నేను ఖచ్చితంగా చెప్పగలను, నీ రియాక్షన్ సరిగా లేదు. చనిపోయిన తర్వాత ఓకే నీకు అప్పుడు తెలిసిందో మరుసటి రోజు అయినా సరే వాట్ ఈజ్ యువర్ రియాక్షన్? కాబట్టి ఏమంటే సరిగా లేదు. కాబట్టి ఇవాళ ఇంత వ్యతిరేకత వచ్చింది. పైగా మీరు ఎదురుదాడి చేస్తారు, అభిమానుల పేరుతో ఎదురుదాడి చేయడం అనేది కూడా సమంజసం కాదు. ఏది ఏమైనా సరే ఈ ఇండస్ట్రీని కంట్రోల్ చేయాలి. పైగా ఏం చేస్తున్నారు మీరు ఇస్తున్నది ఏంటి? చందనం స్మగ్లరు, రెడ్ శాండిల్ స్మగ్లర్స్ వాళ్ళు హీరోల కింద చిత్రీకరిస్తే దానికి మీరు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతిస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే దీన్ని స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. సమాజానికి అనుకూలంగా, సమాజ అభ్యుదయం కోసం, సమాజ పురోగతి కోసం ఏదైనా సినిమాలు వస్తే దానికి ప్రభుత్వాలు సహకరించాలి తప్ప ఇలాంటి సినిమాలకి లేదంటే పెద్ద పెద్ద హీరోలు వాళ్ళు ఖర్చు పెట్టారు కాబట్టి వాళ్ళకి రావాలని దాంతో చేయడం మాత్రం పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ స్పష్టమైన ప్రకటన చేయాలి. రాబోయే రోజుల్లో ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోలు కానీ లేదా రేట్లు పెంచుకోవడానికి అనుమతించకూడదని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి, ఓటర్లకు పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. కాకినాడలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ భారీ ర్యాలీ, సాదర స్వాగతం పలికి సన్మానించిన మాజీ ఎమ్మెల్యే వర్మ.
కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో ఉత్సాహంగా స్పోర్ట్స్ మీట్. ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ దీపికా పాటిల్. విశాఖ ఆర్కే బీచ్ లో 4వ తేదీన నావికాదళ విన్యాసాలు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.